హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. వెల్కమ్ టు నిర్మల తెలుగువారి కుటుంబం. ఈరోజు అయితే నేను అలసంద వడ ఏ విధంగా చేయాలనేది చూపిస్తానండి. ఫస్ట్ అలసందలు వచ్చి ఒక 4-5 గంటలు నానబెట్టేసుకున్నాను. నానబెట్టేసి కడిగి పెట్టుకున్నానండి. పక్కన కడిగి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా గ్రైండర్లో వేసేసుకుంటున్నాను. కడిగే చూపించలేదండి. ఈ అలసందల్లో పొట్టంతా తీసేసి కడిగి పెట్టేసుకున్నాను. ఒక 5-6 సార్లు కడిగితే కూడా పొట్టు వెళ్ళిపోతుంది. తర్వాత ఈ విధంగా నానబెట్టుకున్న పప్పుని గ్రైండర్లో వేసేసుకుంటున్నానండి. కొంచెం పప్పును బయట తీసి పెట్టుకున్నాను, ఎందుకంటే కలుపుకుంటే మళ్ళీ బాగుంటుంది వడలే. కానీ ఇట్లా మరీ మెత్తగా వేసుకోకూడదండి. అలసంద వడకి కొంచెం బరగ్గా వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలండి పప్పుని, అప్పుడే బాగుంటుంది వడ కూడా. కొంచెం పప్పుని అయితే తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకున్నాను. కలుపుకుంటే పప్పు బాగుంటుంది. వడలేకొచ్చి అక్కడక్కడ క్రిస్పీగా తగులుతూ బాగుంటాయి. చూడండి, ఇక్కడ మెదిగిపోయింది. కొంచెం బరగ్గా ఉంటేనే బాగుంటుంది. తీసేసుకుందామండి. బురుగుగా ఈ విధంగా రావాలి పిండి ఆడేటప్పుడే. ఇదంతా ఒక గిన్నెకి తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా అంతా తీసేసుకొని గ్రైండర్లో వేస్తే బాగుంటుందండి. ఇట్లా లేదంటే మనం రుబ్బుకుంటే కూడా ఇంకా బాగుంటుంది. చూడండి, రెడీ అయిపోయింది. తర్వాత వచ్చి ఇక్కడ నేను మిక్సీ జార్లో వచ్చి పచ్చిమిరపకాయలు, ఉప్పు, అల్లము, వెల్లుల్లి కొంచెం వేసేసుకొని, ఆనియన్స్ కొంచెం వేసుకొని బరగ్గా మిక్సీకి పట్టుకున్నానండి. తర్వాత వచ్చి ఆ పప్పును కలిపేసుకున్నాను. ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ని వేసుకున్నాను. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొనేసి మళ్ళీ కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకున్నానండి. ఉప్పు, సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చి సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం సోడా పొడి, ఒక చిటికెడంత సోడా పొడి వేసేసుకొని ఇదంతా బాగా కలిపేసేసుకొని బాగా కలుపుకుందామండి. సాల్ట్ కూడా బాగా పట్టాలి. కొంచెం వంట సోడా వేసుకున్నాను కదా, అది కూడా బాగా పట్టాలి ఈ పిండికంతా. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత బాగా బురుగ్గా వస్తుందండి కలుపుతుంటే. ఆ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ విధంగా ఒక చిన్న కవర్ మీద ఈ విధంగా పిండి వేసేసుకునేసి హోల్ పెట్టుకునేసి వేసుకోవాలండి. అలసంద వడలు రెడీ అయిపోతే చాలా టేస్ట్గా, చాలా సూపర్గా ఉంటాయండి. కాకపోతే దీనికి ఉప్పు, కారం సరిగ్గా వేసుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా వేసేసుకున్నాను కదా. క్లాత్ ఏం అవసరం లేదు. క్లాత్ లేకపోయినా కవర్ మీద కూడా మనం వేసేసుకోవచ్చు. ఈ విధంగా ఎంతమందికి ఇష్టం అండి? మామూలుగా అలసంద వడలంటే చాలామంది మటన్, చికెన్ లెగ్ చేసుకుంటారు, నాటుకోడి లెగ్ కూడా చేసుకుంటారు. అయితే నేనేం చేయలేదండి. కొంచెం పచ్చళ్ళకి అయితే చేశాను. చాలా సూపర్గా వచ్చాయి. ఏదైనా మనం పప్పు చేసుకుని కూడా సైడ్ డిష్గా కూడా బాగుంటాయండి. ఈ విధంగా రెడీ అయిపోయింది కదండి అలసంద వడలు. ఈ విధంగా రెడీ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.